అందరికీ నమస్కారం సార్. నా పేరు మహేష్ అండి. నేను విజయనగరం మండలం ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ గుంకలం గ్రామంలో నువ్వులు అనేవి ప్రధాన పంటగా ఇప్పుడు వెళ్ళడం జరిగింది. ఈ ప్రధాన పంటలో రైతులకు అర్థమయ్యే పద్ధతిలో ఒక 10 రకాల విత్తనంలో రైతు నువ్వులు వేసేటప్పుడు ఆ నువ్వుల్లో కలుపుకొని ఈ 10 రకాల విత్తనంలో ఒక 20 మంది రైతులు ఒక 30 ఎకరాల్లో ఈ గ్రామంలో అయితే వేయించడం జరిగిందండి. ఇంతకుముందు ఏక పంటతో వెళ్ళేవారు, యాక్చువల్గా నువ్వులు అనే పంట ద్వారా వెళ్ళేవారండి. ప్రధాన పంట వస్తే వచ్చేది, వర్షాలు ఎక్కువైతే ఆ ప్రధాన పంట కూడా ఆదాయం వచ్చేది కాదండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఈ నువ్వులతో పాటు అధిక పంటలు వేసి అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు అనే పద్ధతుల ద్వారా రైతులకు మోటివేషన్ చేస్తూ వాళ్ళతో వేయించడం జరిగింది. అయితే ఈ 10 రకాల విత్తనాలు వేయడం వల్ల ఈ గ్రామంలో మనతో పాటు ఉన్న రైతు గంగిరెడ్డి బుచ్చినాయుడు గారు ఈ పొలంలో ఈ పంటలన్నీ పరిశీలించిన తర్వాత రైతు యొక్క అనుభవం గురించి ఆయన చెప్తాడండి. నా పేరు గంగిరెడ్డి బుచ్చినాయుడు. గత సంవత్సరం నువ్వుల పంట ఒక్కటే వేసేవారం గత సంవత్సరం ఎప్పుడు కూడా. కానీ ఈ సంవత్సరం నువ్వులు ఒక్కటే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు అన్ని వేయడం కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఒక మొక్కజొన్న తీయడం జరిగింది. దానికి ఉన్న మట్టి, దానికి ఉన్న వేరు వ్యవస్థ అన్ని చూడడం కూడా చూసాము. దానివల్ల భూమి ఎంత గుల్లబారింది, దానివల్ల భూమి ఎంత సారవంతం కూడా నేను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితర రైతులను కూడా అందరం చూడడం జరిగింది. అదేవిధంగా మా పొలంలో పక్షిగూడు చూసాము. దాంట్లో గుడ్లు కూడా బయటకు తీసి చూసాము. దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే పక్షిగూడు పెట్టడం వల్ల పక్షులు ఎక్కువగా అక్కడ ఉంటున్నాయి అంచనా మాకు తెలిసింది. అందులో శత్రు పురుగులు తినడానికి పక్షులు గూడ్లు కూడా పెడుతున్నాయి అని అంచనా మాకు కూడా చూసాము. ఆ విషయం కూడా మాకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏ విధంగా ఉంటుందో కూడా మాకు రైతులకు అందరికీ వివరించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ PMDS చేయడం వలన నేల సారవంతం పెరిగి భూమి గుల్లబార్చి నెక్స్ట్ వచ్చే పంటకి DAP యూరియా వాడకుండా నేల సారవంతం అవుతుందని మేము తెలుసుకుంటున్నాం. దాని ద్వారా ఇంకేంటంటే ఈ కూరగాయలు వేయడం వలన నాకు రోజు సరిపడ కూరగాయలు ఇంటికి పట్టుకెళ్ళిపోయి కూరగాయలు తినడం, రోజు ఆరోగ్యవంతంగా ఉండడం.